హలో, వెల్కమ్ టు మరియా శ్రీనాథ్ వ్లాగ్స్. నేను మా ఫ్యామిలీతోటి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను. మా డాడీ వాళ్ళు బట్టలు కొనుక్కుంటా అంటే సో వాళ్ళతోటి అట్లా తిరగడానికి వెళ్ళాను అనమాట. యాజ్ యూజువల్ మిర్రర్ సెల్ఫీ ఇక్కడ మెటీరియల్స్ చూడడం స్టార్ట్ చేశారు. లైట్ యాష్, డార్క్ యాష్ అని అంటున్నారు. నాకు ఏం అర్థమైతే లేదు. ఇక నేనేదో ఏమైనా చేసుకోండి అని చెప్పేసి రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ దేనికి నవ్వుతున్నారో ఏమో నాకు తెలియదు. అండ్ ఫైనలీ దే స్టార్టెడ్ సీయింగ్ మెటీరియల్. మా హస్బెండ్ 2-3 సజెషన్స్ అడిగారు నన్ను, కానీ నాకు నీ ఇష్టమే అని చెప్పేసాను, ఎందుకంటే నాకు అంత తెలియదు కాబట్టి. ఎవరు ఎట్లయినా పోనీ, మా డాడీ నాకు నచ్చింది నేను తీసుకుంటాను అన్నట్టు ఉండే. అక్కడ కొంచెం సెట్ కాలేదు అని చెప్పేసి వీ ప్లాన్ టు గో టు చార్మినార్. యాజ్ యూజువల్ ప్రతి షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి మా మమ్మీ నాకు ఏదైనా కొన్నిసారి స్పెషల్లీ ఐస్ క్రీమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ప్రతి షాపింగ్కి ఇట్స్ ఆల్వేస్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ లేకపోతే వేరే ఏదైనా సరే, బట్ ఏమైనా కొన్నిస్తారు, అదైతే మ్యాండేటరీ. ఆ స్కూప్ చూసారా, ఎంత అమౌంట్ తెలియదు కానీ డబుల్ స్కూప్ పెట్టి ఇచ్చినారు. దట్ వాస్ వెరీ యమీ. సో అలా అని ట్యాంక్ బండ్ పై నుంచి వెళ్ళినాము. అండ్ వింటర్లో కాబట్టి సన్సెట్ వ్యూ చాలా బాగుండే. అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ వార్మ్, ట్రాఫిక్ లేదు కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. లైక్ వి వెంట్ వెరీ సూన్. మా మమ్మీ అలానే కూర్చొని పడుకున్నారన్నమాట. సో డ్రైవ్ చేసుకుంటారు, ట్రాఫిక్ ఎక్కువ ఏం లేకుండే. వి ఫైనలీ రీచ్ టు చార్మినార్. చాలా ట్రాఫిక్ ఉండే, చాలా రష్ ఉండే చార్మినార్కి వెళ్ళిన తర్వాత. నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కడికైనా ఎంతసేపు వరకైనా ఉంటాను, కానీ ఏమైనా కొనిపించాలి తినడానికి, అంతే. అసలు ఈ డాడీలు ఎందుకు ఆగారు, పోతూనే ఉంటారు, పోతే వెనకాల వస్తున్నామా లేదని కూడా చూసుకోరు. అలా అలా చార్మినార్ గలీలో చూసా. చార్మినార్ నాకు నచ్చే వైపు ఏంటంటే ఏ టైం అవుతుంది కూడా తెలియదు. ఒక్కసారి లోపలికి పోతే బయటికి రావడానికే కాదు. ఫైనలీ ఇక్కడ మెటీరియల్ చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అండ్ ఏం తీసుకున్నారు, వాళ్ళకి ఇష్టమని తీసుకున్నారు. ఇక్కడ మా బావ కుర్తా కోసం మెటీరియల్ చూసుకుంటున్నారు అనమాట. అక్కడ మెటీరియల్స్ చాలా బాగుండే. సో నేను 2-3 చూశాను. అండ్ ఈ మెటీరియల్తో సారీ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఒక అన్న వచ్చేసి, మేడం దీంతో సారీ స్టిచ్ చేసుకోలేరు మీరు అని చెప్పేసి అట్లా అని చెప్పేసి పడేసి వచ్చేసిన. ఇక్కడ మా మమ్మీ షాపింగ్ అవుతుంది, కొంచెం బార్గెన్ కూడా అయిందనమాట. సో మేము 25th వెళ్ళాం కాబట్టి సెక్రటరేట్ అంతా బాగా కనిపించింది, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్కి. ఇంటికి వచ్చేటప్పుడు మేము బిర్యానీ పట్టుకొని వచ్చినాం గ్రిల్ 9 నుంచి. Thank you for watching. Please like, share.